the other concept. Now ఇంకొక ప్రాబ్లం చూద్దాం ఇక్కడ. సో ఏ కెన్ బిల్డ్ ఏ వాల్ ఇన్ 15 days. ఏ వచ్చేసి ఒక వాల్ని 15 daysలో వర్క్ కంప్లీట్ చేస్తుందంట. అయితే బి బిల్ట్ ఇన్ 10 days. సి కెన్ కంప్లీట్ డెమాలిష్ ద వర్క్ ఇన్ 12 days. సి వచ్చేసి డెమాలిష్ చేసేదానికి 12 days పడుతుందంట. అయితే if they started working at the same time, in how many days will the work be completed? ఎన్ని రోజులకి వర్క్ కంప్లీట్ అవుతుంది అనేది కాన్సెప్ట్. ఏ ఇన్ 15 days, బి ఇన్ 10 days, సి ఇన్ 12 days. అండ్ మీకు తెలియాల్సిన ఒక నిజం, దిస్ ఈజ్ పాజిటివ్ వర్క్, దిస్ ఈజ్ పాజిటివ్ వర్క్ అండ్ దిస్ ఈజ్ నెగిటివ్ వర్క్. ఓకే, సో ఈ విషయాలు తెలిసిన తర్వాత హౌ యూ విల్ ఇంప్లిమెంట్ చేయడం ఎలా చేస్తారు అంటే, 1 day వర్క్ మీకు తెలుసుకోవాలంటే ఎలా, 1 day వర్క్ ఈజ్ 1/15, 1/10 అండ్ 1/12. బట్ మీకు తెలియాల్సిన ఇంకొక పాయింట్ ఏంటి, ఇది ప్లస్, ఇది ప్లస్, ఇది మైనస్. సో ఇంకొక పాయింట్ తెలియాల్సింది ఏంటి, 1 day వర్క్ టోటల్ తెలియాలి. ఒక వన్ డేకి ఎంతవరకు జరుగుతుందో తెలిస్తే నాకు వెరీ వెరీ సింపుల్ ఫర్ మీ టు అండర్స్టాండ్ అండ్ టు క్యాల్కులేట్ ద reciprocal of it, because the reciprocal of 1 day work is nothing but the number of days. So if you are clear about that, please type V in the comment box, because that is very necessary. 1 day work kanukunte total number of days kanukodam easy anna point manaku teluste chalu. Very good, very good. So now I require to calculate 15, 10, 12 ki nenu LCM kanukovali. 15, 12, 10 LCM is 60 anna vishayam manaku andariki telusu. So it's 60 and daniki numerator lo point 15 4 times కాబట్టి 4 plus 10 6 times కాబట్టి plus 6, 4 plus 6 plus 5. If I add, it's a 15/60, 15 ones 15 fours. నాకు ఒక రోజుకి 1/4 వంతు వర్క్ జరుగుతుంది అంటే, వెయిట్, this is a negative work. This is a negative work. ఇక్కడ మైనస్ ఉండాలి. So 4 plus 6 minus 5 is 5. So 5 1 time, 5 12 times. So 1/12th part of a work నాకు ఒక రోజుకు జరుగుతుంది అనే పాయింట్ నాకు తెలిస్తే, సో నంబర్ ఆఫ్ డేస్ ఈజ్ 12 days అని నేను ఈజీగా చెప్పగలుగుతాను. ఇఫ్ యూ ఆర్ క్లియర్, టైప్ CLR ఇన్ ద కమెంట్ బాక్స్. సాదిక్ ఈజ్ గుడ్, జోహర్ ఈజ్ గుడ్, ఎక్సలెంట్, వెరీ గుడ్. సో బట్ దిస్ ఈజ్ ఎ ట్రెడిషనల్ అప్రోచ్లో కొంత షార్ట్ కట్. ఇది ట్రెడిషనల్ అప్రోచ్లో కొంత షార్ట్ కట్. బట్ ఎక్స్ట్రీమ్ షార్ట్ కట్ చేసేదానికి ఫస్ట్ ఈ కాన్సెప్ట్ అర్థమైతే నెక్స్ట్ పాయింట్ నేను చెప్తాను. దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. సో ఇఫ్ యూ అగ్రీ టు నో, టైప్ ఏ ఇన్ ద కమెంట్ బాక్స్. వెరీ గుడ్, రైట్. సో హియర్ ద పాయింట్ ఈస్, ఒకటి ఇక్కడ నాకు 15 days, 10 days, 12 days అన్న విషయం తెలిస్తే, సో ద ఫైనల్ ఆన్సర్ ఈజ్ LCM divided by ratio, sum ratio. సో ఈ ఒక్క పాయింటే ఆన్సర్. సో ఇప్పుడు నాకు చెప్పాల్సింది ఏంటంటే, LCM ఎంత, 15, 10, 12కి LCM 60 ఈజ్ నోన్ టు మీ. 60 divided by 15 4 time, 10 6 time, 4 plus 6 is 10, 12 5 time, but it is minus, so minus 5. So 4 plus 6 minus 5, that is 60/5. So answer is 12 days. So LCM by ratio, మీరు if you understand it very clearly, if you observe very keenly, if you wants to know more and more behind the curtain, behind all these steps, the concept of it is the same. సో ఇక్కడ 1/15, 1/10, 1/12 ఏ విధంగా అయితే మనం చేస్తామో, ద సేమ్ కాన్సెప్ట్ ఈజ్ హియర్. అయితే ఇక్కడ LCM అని రివర్స్ రాసేసుకున్నాను. 1 day వర్క్ కనుక్కున్నాను. 1 day వర్క్ కనుక్కున్న తర్వాత రివర్స్ చేశాను. ఇక్కడ ఆల్రెడీ డైరెక్ట్గా 1 day వర్క్ 1 day వర్క్ రివర్స్లో రాసేసా. LCM డివైడెడ్ బై ద రేషియో అని, సమ్ ఆఫ్ ఆల్ ద రేషియోస్ అని చెప్పడం వల్ల నాకు తొందరగా వచ్చినట్లు నాకు అనిపిస్తుంది. బట్ దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇఫ్ యు ఆర్ క్లియర్ అండ్ దిస్ ఈజ్ వెరీ క్లియర్, టైప్ V in the comment box. Very good. So not just this, if you want to understand more, even more better, inka better ga manam emanna kanukkovali ante, yes we can. So here
A can complete a work in how many days? 15 days. So 15 days, B in 10 days, C in 12 days. Okay. So A in 15 days, B in 10 days and C in 16 days. 12 days. 60 is LCM. 60 అనేది LCM కాబట్టి 60 అని రాసేసాం. And 15 4 time, 10 6 time, 12 5 time, plus minus add చేస్తే ఎంత? 4 plus 6 is 10, 10 minus 5 is 5. So if you divide, you will get this value, you will get this value, you will get this value in a same manner. If I divide, I will get this value. So A plus B plus C ఎన్ని days కి కంప్లీట్ అవుతుంది అంటే 12 days అని ఈజీగా చెప్పేయచ్చు. That is very 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 simple. Okay. Yeah, that is generally it won't visible. So according to the ratios and proportions, we just came to know the same concept of man days. So by this, M1 D1 H1 by W1 equals to M2 D2 H2 by W2. This is very 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 important. So because M number of men and number of days are proportion to each other and work is inversely proportional, so that is in the denominator and those are all are in the numerator. So M1 D1 H1 by W1 equals to M2 D2 H2 by W2. So if number of people, when the time is constant, if the number of people increases, the automatically work increases. So if the work is constant, number of people increases, the time decreases. So based on that, we can get M1 D1 H1 by W1 equals to M2 D2 H2 by, where M refers to the number of people, number of men, and D number of days, H number of hours, W work, M2. So this is second case and this is first case, right? Yeah, 1 day work, this is already known to you. So if I know 1 day work, I can get number of days, and if I know number of days, I can get 1 day work. If I get A 1 day work and B 1 day work, I can get 1 day work of A and B. Like A work is 1 by X and 1 by Y. 1 day work of A, 1 day work of B, if I add, so LCM is X plus Y by XY. This is 1 day work of AB. 1 day work of A and B. So in how many days they will finish the work means XY by X plus Y. So this is the number of days. That is part of a work and this is number of days. So if that is clear, type CLR in the comment box. Type CLR in the comment box. Yes, very good. So write down the other problem. Here, if A can do a piece of work in 10 days, B can do the same in 15 days, then in how many days they will take to complete the whole work? మొత్తం వర్క్ అంతా కంప్లీట్ చేసేదానికి ఎంత టైం తీసుకుంటారు అనే క్వశ్చన్ అనమాట. ఏ వచ్చేసి 10 రోజుల్లో పూర్తి చేస్తుంది, బి వచ్చేసి 15 రోజుల్లో పూర్తి చేస్తుంది. సో ద సింప్లెస్ట్ ఎల్సిఎం తీసుకొని మనం క్యాలిక్యులేట్ చేస్తే, సో 10కి 15కి ఎల్సిఎం ఇస్ 30, 10 3 times, 15 2 times. సో ఏ వచ్చేసి ఒక రోజుకి 3 పనులు చేస్తుంది, వెరీ సింపుల్. బి వచ్చేసి 2 పనులు చేస్తుంది. ఎలా తెలిసింది? 10కి 15కి ఎల్సిఎం ఇస్ 30. వెరీ గుడ్ జోహర్. సో 30 divided by 5. 30 divided by 5, you will get 6. సో ఏ అండ్ బి ఎన్ని రోజుల్లో వర్క్ కంప్లీట్ చేస్తుంది అంటే 6 daysలో వర్క్ కంప్లీట్ చేస్తుంది అని వెరీ సింపుల్గా మనం చెప్పేయచ్చు, బేస్డ్ ఆన్ దిస్ లాజిక్. లేదు నేను ఫార్ములా యూజ్ చేయాలి సార్, నాకు అది ఈజీ అంటే, సో 10 into 15 divided by 10 plus 15. So 150 divided by 25, 1 time 25, 6, answer is 6 days.
ఇలా ఫార్ములా యూస్ చేసి కూడా చెప్పచ్చు. డోంట్ వర్రీ అబౌట్ ఇట్. సో హియర్ అది కూడా కాదు, ఇంకా చెప్పాలి అంటే ఎల్సిఎం డివైడెడ్ బై రేషియో సమ్ కనుక్కోవాలి అంటే ఎల్సిఎం ఈస్ 30 డివైడెడ్ బై ఇది 10, అది 2:3, 2 + 3 is 5, 6 days అని కూడా చెప్పచ్చు. వెరీ వెరీ సింపుల్. ఇన్ ఎనీ వేస్ యూ కెన్ get the answers. Very simple. So if you are clear, CLR in the comment box. If you are clear, CLR in the comment box. Yes, very good. So moving to the next. Yeah, we have been listening to the classes in Mr. Hafiz e-learning app. So you please install Mr. Hafiz e-learning app and learn effectively even in a lockdown. So 24/7 you can listen to the classes and you can attempt your exams and you can watch the free videos and free content. Right. Moving to the next question. A can complete a work in 12 days. A వచ్చేసి 12 days లో కంప్లీట్ చేస్తుందంట. This is to you. You please try to answer to me. A can complete in 12 days. B completes in 15 days. అయితే A started working alone. After 3 days B joined. అంటే 3 days తర్వాత జాయిన్ అయిందంటే ఏ వచ్చేసి 3 days వర్క్ చేసింది. ఏ వచ్చేసి 3 days వర్క్ చేసింది. 3 days ఏ వర్క్ చేసిన తర్వాత బి అండ్ ఏ ఇద్దరు వర్క్ చేశారు. ఏ అండ్ బి వర్క్ చేశారు. నౌ టుగెదర్ ఎన్ని రోజుల్లో వర్క్ కంప్లీట్ అవుతుంది, ఎన్ని రోజుల్లో వర్క్ కంప్లీట్ అవుతుంది అనేది క్వశ్చన్. కమ్ ఆన్, ట్రై టు ఆన్సర్ ద క్వశ్చన్. సో ఎఫిషియన్సీ ఎంత అనేది అంటే ఒక రోజుకు ఎంత, 1 day వర్క్ కనుక్కుంటే ఆన్సర్ విల్ బి వెరీ సింపుల్. 12 and 15 LCM ఈజ్ 60. సో 60, 12 5 times 15 4 times. ఏ అనేది 5 వర్క్స్ చేస్తే బి అనేది ఓన్లీ 4 వర్క్స్ మాత్రమే చేస్తుంది. టోటల్ వర్క్స్ ఎన్ని ఉన్నాయి? 60 ఉన్నాయి. సో టోటల్ వర్క్స్ వచ్చేసి ఎన్ని ఉన్నాయంటే 60 ఉన్నాయి. ఏ వచ్చేసి 5 చేయగలదు, బి వచ్చేసి 4 చేయగలదు. రైట్. ఫస్ట్ 3 days ఏ మాత్రమే చేశాడు కాబట్టి రోజుకు 5 చేయగలదు కాబట్టి 5 times 3 15 అవుతుంది. 15 వర్క్స్ కంప్లీట్ అయిపోయాయి. ప్లస్ ఏ అండ్ బి ఇద్దరు కలిసి 9 వర్క్లు చేయగలుగుతారు. 9 ఇంటూ ఎన్ని రోజులో తెలియదు, డి ఈక్వల్స్ టు టోటల్ ఎంత అంటే 60 అని తెలుసు. సో 15 అనేది దాంట్లో తీసేస్తే 45 అవుతుంది. 45/9. సో డి వాల్యూ ఈజ్ 45/9. 9 how many times? 5 days. So answer is 5 days. If you are clear, type V CLR. Type V and CLR. Very good. So moving to the next. Yeah, this is a theoretical one. So A అనేది because A is 12 days లో కాబట్టి 1/12th part 1 day జరుగుతుంది. 3 times అంటే 1/4 వర్క్ అయిపోతుంది. 1/4 వర్క్ అయిపోతే మిగిలింది ఎంత? మిగిలింది 1 - 1/4 అంటే 3/4 ఉంటుంది. నెక్స్ట్ ఎంత అవుతుంది? 1/12 ఏ చేస్తాడు. ఏ వచ్చేసి 1/12 చేయగలుగుతాడు. బి వచ్చేసి 1/15 చేయగలదు. సో ఆ ఇద్దరు కలిస్తే 20/3. సో 20/3 అంటే 5 daysలో ఇది కంప్లీట్ అయిపోతుంది. ఇది రివర్స్ 3/4 కాబట్టి 3 విల్ గెట్ క్యాన్సల్. 4 5 times. సో ఇట్లా చేసినా కూడా యూ విల్ గెట్ యువర్ ఆన్సర్. దిస్ విల్ బి దేర్ ఇన్ అ మెటీరియల్, స్టడీ మెటీరియల్. డోంట్ వరీ అబౌట్ ఇట్. రైట్. సో 3 వస్తే మనం ఇంతకుముందు ఫార్ములా లేకుండా చేసాము. ఒకవేళ ఫార్ములా, వెల్కమ్ బ్యాక్ అగైన్. సో 3 members ఒకవేళ ఇన్వాల్వ్ అయితే, అప్పుడు 3 మెషన్స్ ఒకవేళ ఇన్వాల్వ్ అయితే ఎలా చేయాలి అంటే, ఇంతకుముందు మనం కాన్సెప్ట్ చెప్పుకునేటప్పుడు డైరెక్ట్గా ఎల్సిఎం తీసి చేయొచ్చు అని చెప్పుకున్నాం. ఒకవేళ ఫార్ములా లాగా మనం ట్రీట్ చేస్తే, ప్రీవియస్లీ 2 వేరియబుల్స్ ఒకవేళ తీసుకుంటే 2 persons ఇన్వాల్వ్ అయితే xy/xy, x+y అని ఏ విధంగా అయితే తీసుకున్నామో, ఇన్ సేమ్ కేస్ xyz డివైడెడ్ బై. సో ఇక్కడ పాయింట్ ఒకటే, లాస్ట్ టర్మ్ తీసేసాం, 2 ప్రోడక్ట్ చేసాం. ఇంకో టర్మ్ తీసేసాం, 2 మల్టిప్లై చేసాం. ఇంకో ప్రోడక్ట్ ఇంకో వేరియబుల్ తీసేసాం, 2 ప్రోడక్ట్ చేసాం. సో ఇదంతా సమ్ చేస్తే ఇట్స్ అ సైక్లిక్ వన్. సో నెంబర్ ఆఫ్ డేస్ అనేది ఈజీగా కనుక్కోవచ్చు అనేది ఒక పాయింట్. రైట్. సో బై యూజింగ్ దిస్ యూ కెన్ గెట్ ఇఫ్ 3 ఇన్వాల్వ్డ్. ఇదే ఒకటి నెగిటివ్ వర్క్ ఏమైనా జరిగితే అక్కడ నెగిటివ్ ఎక్కడుందో అక్కడ మైనస్ అనేది రాసుకుంటాం. వెరీ వెరీ సింపుల్. డోంట్ వర్రీ ఎనీథింగ్. రైట్. మూవింగ్ టు ద నెక్స్ట్. సో ఏ ఇన్ 12 days, బి వచ్చేసి 15 రోజుల్లో,
సి వచ్చేసి 20 రోజుల్లో రెస్పెక్టివ్లీ ఇన్ ద సెన్స్ ఏబిసి 12 రోజుల్లో 15 రోజుల్లో 20 రోజుల్లో ఒకవేళ ఒక పనిని పూర్తి చేస్తే ఏమంట 20 రోజుల్లో పూర్తి చేస్తే ముగ్గురు కలిసి అదే పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు ఇఫ్ దే ఆల్ టుగెదర్ వాంట్స్ టు వర్క్ ఆన్ అ సేమ్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్ దే విల్ ఫినిష్ ద వర్క్ దే విల్ కంప్లీట్ ద వర్క్ అనేది పాయింట్ సో యాజ్ యూ నో ఆల్రెడీ 12కి 15కి 20కి ఎల్సిఎం మనం తీసుకున్నాం అనుకోండి 60 అని రాసామనుకోండి సో 12 how many times 12 5 times 15 4 time and 23 time సో ఈ వాల్యూస్ తెలుస్తాయి అంటే ఏంటి ఒక సింపుల్ లాంగ్వేజ్లో మాట్లాడాలి అంటే ఏ అనే వ్యక్తి 12 చాక్లెట్లు తినగలుగుతాడు అండ్ 12 రోజుల్లో చాక్లెట్లన్నీ తినగలుగుతాడు దీస్ ఆర్ డేస్ అండ్ బి వచ్చేసి 15 రోజుల్లో చాక్లెట్లన్నీ ఫినిష్ చేయగలుగుతాడు సి అనేది 20 రోజుల్లో చాక్లెట్లన్నీ ఫినిష్ చేయగలుగుతాడు అయితే ఈ నంబర్లను ఆధారంగా మనం 60 అనే ఒక వాల్యూ ఎందుకు తీసుకున్నాం 60 అని ఎందుకు తీసుకోవాలి సార్ 120 తీసుకోవచ్చు 120 ఎందుకు తీసుకోవాలి సార్ 180 తీసుకోవచ్చు 180 ఎందుకు తీసుకోవాలి 240 తీసుకోవచ్చు ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు బికాస్ దెర్ ఇస్ నో అబ్జెక్షన్ ఇన్ టేకింగ్ ఎనీ నంబర్ బట్ if I take the least value, that is least multiple value, I'll get my answers very faster. That's why I am taking LCM of it. LCM ఎందుకు తీసుకుంటున్నా అంటే నేను క్యాలిక్యులేట్ చేసేదానికి ఈజీ అయ్యేదానికి మాత్రమే వేరే నెంబర్ కూడా తీసుకోవచ్చు దీని అంతా మల్టిప్లై చేసి రాసుకోవచ్చు యాజ్ యూ నో ద ఫార్ములా XYZ అంటే అదే LCM అది యాక్చువల్గా దట్ ఈస్ నాట్ LCM ఇఫ్ ఇట్ ఈస్ ఆల్ ఆర్ కోప్రైమ్స్ అన్ని కోప్రైమ్స్ అయితే మళ్ళీ అది XYZ అని తీసుకోవాల్సి వస్తుంది బికాస్ దెర్ ఈస్ నో అదర్ మెథడ్ బికాస్ LCM ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ 3 numbers అవుతుంది కాబట్టి ఎట్ ప్రెసెంట్ ఆ ప్రాబ్లం లేదు 60 అనేది నాకు తెలిసింది ఈ 5 ఈ 4 ఈ 3 ఏంటంటే చాక్లెట్లని ఎగ్జాంపుల్ తీసుకున్నా కదా సో ఏ అనే వ్యక్తి 12 రోజుల్లో పూర్తిగా చాక్లెట్లన్నీ తినగలుగుతాడు ఉన్న చాక్లెట్లు 60 అంటే రోజుకి ఎన్ని తింటే 60 అయిపోతాయి రోజుకి 5 తింటే 60 అయిపోతాయి సో దిస్ ఈజ్ వెరీ సింపుల్ సపోజ్ 60 అనేవి లడ్డులు అనుకున్నాం 60 లడ్లు అంటే 12 రోజుల్లో పూర్తిగా తను తినగలుగుతాడంటే రోజుకి ఎన్ని తింటే మనకు టోటల్ 60 అయిపోతాయి అంటే 12 డేస్లో కంప్లీట్ చేసే వ్యక్తి 5 లడ్లు తింటే మాత్రమే అయిపోతుందనే పాయింట్ ఆ సింపుల్ లాజిక్ మనకు మైండ్లో ఉంటే ప్రాబ్లమ్ ఈజ్ వెరీ వెరీ సింపుల్ సో వీళ్ళందరూ కలిసి ఎన్ని తింటారు అనే కాన్సెప్ట్ ఒకరు 5 తింటారు ఒకరు 4 తింటారు ఒకరు 3 తింటారు 5 + 4 + 3 ఎంత అంటే 12 అనే విషయం మనకు తెలుస్తుంది ముగ్గురు కలిసి 12 ఒక రోజుకి తింటే ఎన్ని రోజుల్లో చాక్లెట్లన్నీ ఫినిష్ అయిపోతాయంటే 60 డివైడెడ్ బై 12 దట్ ఈజ్ 5 days సో దిస్ కెన్ బి A + B + C అనే పాయింట్ తెలిస్తే దిస్ లాజిక్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ABC సపరేట్గా ఇచ్చినప్పుడు LCM కనుక్కొని ఆ వాల్యూస్ తీసుకుని అవన్నీ యాడ్ చేసి డివైడ్ చేస్తే ఆన్సర్స్ వస్తాయనే పాయింట్ మీకు తెలిస్తే చాలు వెరీ 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 సింపుల్ సో if it is clear type CLR in the comment box and this is by using a formula so XYZ అని తీసుకొని ఇదంతా చేస్తే వస్తుంది బట్ ఫర్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూ రిక్వైర్ ఎక్స్ట్రా స్కిల్స్ సో తక్కువ టైంలో ఎలా చేయాలనే పాయింట్ మనకు తెలియాలి సపోజ్ నెగిటివ్ వర్క్ ఉంటే ఎలా అన్నా చెప్పాం కదా సో A and B together can do a piece of work A and B can do a piece of work in X days ఇది X days okay and A alone in Y days and B తెలీదు కనుక్కోవాలి ఇఫ్ ఇట్ ఈస్ లైక్ దిస్ ఒకవేళ ఇలా ఉంటే XY by Y minus X దట్ ఈస్ ద డిఫరెన్స్ Xకి Yకి మధ్యలో డిఫరెన్స్ చేస్తే చాలు అదే B వాల్యూ వస్తుంది ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఈ క్వశ్చన్కే కాదు ఇలా ఉన్నా కూడా వస్తుంది ఏ తెలియదు B Y A + B X సో ఇక్కడ మీకు తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే A and Bకి ఒక వాల్యూ A or B ఆ రెండిట్లో ఏదో ఒకదానికి ఒక వాల్యూ ఉంటే మిగతాది ఎలా ఉంటుందంటే డిఫరెన్స్ కనుక్కుంటే చాలు వస్తుంది కానీ మన LCM ప్రకారం మనం తీసుకుంటే సపోజ్ ఐ విల్ టేక్ సో A in 12 days C I don't know సారీ B I don't know A and B మాత్రం 5 daysలో వర్క్ కంప్లీట్ అవుతుంది B ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తుంది అనే క్వశ్చన్ ఉందనుకోండి ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే 12 and 5 LCM is 12 and 5 LCM is 60 12 5 time 5 12 time సో ఎంత యాడ్ చేస్తే 12 వస్తుందనే పాయింట్ మీకు తెలియాలి 5 + what will be 12 7 days సో 7 5 + 7 is 12 సో ఆన్సర్ ఈజ్ B యొక్క ఆన్సర్ ఎంత అంటే 60/7 days దట్స్ ఇట్ సో ఈ సింపుల్ లాజిక్ మనం చేయొచ్చు సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు ఇంప్లిమెంట్ ద సేమ్ లాజిక్ ఇక్కడున్న వాల్యూస్ చేయాలి అంటే ఏం చేయాలి
12 into 5 divided by 12 minus 5 is 7. So 60 divided by 7. You are getting the same, but ఇక్కడ మనకు కాన్సెప్ట్ మన కమాండ్లో ఉంటుంది, అక్కడ కొన్ని సందర్భాల్లో ఇబ్బంది వస్తుంది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇది ఫాస్ట్గా గుర్తొస్తే ఫార్ములా వస్తే దట్ ఈస్ గుడ్. దాంట్లో డౌట్ మాత్రం వస్తే ఇంకా డౌట్లలోనే ఉంటాం, దాని నుంచి బయటపడం. డౌట్ లేకుండా ఉండాలి అంటే కాన్సెప్ట్ క్లియర్గా ఉండాలి. దేన్ని డివైడ్ చేస్తున్నాం, దేన్ని మల్టిప్లై చేస్తున్నాం, ఎందుకు డివైడ్ చేస్తున్నాం, ఎందుకు మల్టిప్లై చేస్తున్నాం, 12 into 5 అంటే 60 ఎందుకు అవుతుంది, 60 డివైడెడ్ బై 5 12 ఎందుకు చేయాలనేది. 12 5 times 60 మల్టిప్లికేషన్ టేబుల్ తెలియడం కాదు ఇక్కడ కావాల్సింది. వై ఐఎమ్ మల్టిప్లయింగ్, రోజుకు ఎందుకు చేస్తున్నా, ఓకే ఇన్ని డేస్, సో ఐఎమ్ మల్టిప్లయింగ్, టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ నాకే వస్తుంది. దీంట్లో క్లారిటీ 12లో క్లారిటీ, 5లో క్లారిటీ, 6లో క్లారిటీ, 12లో క్లారిటీ, 5లో క్లారిటీ ఎప్పుడైతే మీకు ఉంటుందో మీ ప్రాబ్లమ్స్ అసలు ప్రాబ్లమ్స్లో అనిపించవు, వెరీ 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 సింపుల్గా అనిపిస్తాయి. ఇఫ్ యూ ఆర్ క్లియర్, వెరీ క్లియర్, టైప్ V in the comment box. Type V in the comment box. Yes, as you all know, in Masters Academy is providing the Staff Selection Commission groups, Sajwalayam, SI Constable, UPSC and Competitive, General Studies, General Sciences, Arithmetic, Reasoning, English. So at present we are just taking the classes in online only. So because due to lockdown and because even there is a corona, you should not stop your learning. So you should just sharpen your skills day by day so as to maintain your skills, right? So moving to the other question. So A and B can do a work, A and B can do a work in 8 days. A మరియు B ఇద్దరు కలిసి 8 daysలో వర్క్ చేస్తారంట. A alone అయితే 12 daysలో వర్క్ కంప్లీట్ చేస్తుందంట. అయితే B alone ఎంత అనేది క్వశ్చన్. కమాన్, జస్ట్ దీనికి ఆన్సర్ ట్రై చేయండి. నేను ఫాస్ట్ చెప్తాను, మీరు ఫాస్ట్ చెప్తారు. 12 5 టేకింగ్ టైం, 12 5. So 12 8. So LCM is how much? 36. Excellent, very good Shiva, excellent. So 12 and 8 అంటే 36 అన్న వెంటనే 12 3 time 8 తో వస్తుందా? No, not 36, 48. 12 4 time 8 6 time. సో ఇక్కడ 2 రావాలి. 2 అంటే 48 by 2, ఆన్సర్ ఈస్ 24 అని తొందరగా చెప్పేయచ్చు, వెరీ వెరీ ఫాస్టర్. ఆర్ ఇఫ్ యూ హ్యావ్ స్కిల్స్ 12 into 8 divided by 4 2 time 24. సో ఇఫ్ యు ఆర్ గుడ్ ఎట్ యువర్ స్కిల్స్, మీకు ఫార్ములా అయినా కాన్సెప్ట్ అయినా మీకు క్లారిటీ ఉంటే ఆన్సర్ ఈజ్ వెరీ వెరీ ఈజీ. సో టైం సేవ్ మీకు ఏదవుతుందో దాన్ని అయితే కాన్సెప్ట్ తెలియకుండా ఫార్ములా బై హార్ట్ చేయొద్దండి. డెఫినెట్లీ యూ విల్ లూజ్ యువర్ కాన్ఫిడెన్స్, ఎందుకంటే అది గుర్తుకు రాదు. సో అది ఎందుకు ఎలా అనేది తెలుసుకొని కావాలంటే ఒకసారి చూడండి. డెఫినెట్లీ దట్ విల్ బీ దేర్ విత్ యూ, రైట్? సో విల్ మీట్ ఇన్ 2 minutes.